అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణం నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. అడిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. అడిగిన వేళ హక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. నలిగిన వేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా, మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు ప్రాణం నీవే. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా. ప్రైజ్ ది లార్డ్.
హలో 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 ముందుగా తండ్రి అయిన దేవునికి ఈ విలువైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు ఈ లైవ్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రూపివైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నా తండ్రి, మరి పరిశుద్ధపు ఆదివారపు దినములో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఉదయకాల సమయంలో ఆరాధించగలిగి ఉన్నాం. తిరిగి నా తండ్రి, మరి ఈ విధంగా ఈ లైవ్ ద్వారా నా ప్రభువా, మేమందరం ఇలా సమకూడి ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకునండి. మీరు ఏ విషయాలైతే ప్రేరేపణ ద్వారా తెలియపరిచారో ఆ విషయాలు బోధించడానికి నా తండ్రి సిద్ధపడుతున్న నన్ను మీ ఆత్మ నడిపింపు సహాయాన్ని దయచేయమని కోరుతున్నాను ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకందరికి దయచేయండి. సాతానుకు ఎంత మాత్రము డిస్టర్బ్ చేయకుండా వాడిని మీ నామములో దూరపరచమని, వాతావరణాన్ని, కరెంట్ని, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనమని, మాకు కావలసినటువంటి మీ అమూల్యమైన మాటలు తండ్రి మీ దాసుని ద్వారా వినిపింపచేయమని కోరుకుంటూ, ఇదిగో నా తండ్రి, అల్పుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరాని నన్ను నా ప్రభువా ఇటు రీతిగా మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇదిగో వాక్యం నేర్చుకుంటుండగా నా ప్రభువా, ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి మీరు మాతో ఉంటారని కోరుతూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి మరి దేవునికి ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పాట పాడుకుందాం. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉందువు. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తంతో నీ పాపం కడుగును.
యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుతువు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మంచిది నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వాక్యంలోనికి వెళ్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక వాక్యాన్ని చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము ఇటు రీతిగా సెలవిస్తుంది. ఏమంటుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమి విత్తుతామో దానినే మనం కోస్తామంట. ఓ మనుష్యుడా, నువ్వు ఏమేదైతే విత్తుతున్నావో దానినే కోస్తావు అంటుంది వాక్యం. ఒక రైతుని మనం గనక గమనిస్తే, ఒక రైతు ఏ విత్తనాన్ని అయితే తన పొలంలో విత్తుతాడో, ఏ విత్తనాన్ని అయితే తన పొలంలో నాటుతాడో ఆ పంటనే కోస్తాడు. అంతే కదండి. ఒక రైతు ఏ పంటని కోయాలనుకుని విత్తనాన్ని నాటుతాడో, తను ఏ విత్తనాన్ని అయితే నాటుతాడో ఆ పంటే చేతికి వస్తుంది. అంతే కదండి. సపోజ్ ఒకవేళ మామిడికాయ విత్తనం విత్తాడు అనుకోండి, మామిడికాయ చెట్టే వస్తుంది. జామకాయ విత్తనం విత్తాడు అనుకోండి, జామకాయ చెట్టే వస్తుంది. కానీ దానికి బదులుగా మామిడికాయకి బదులుగా జామకాయ, జామకాయ బదులుగా మామిడికాయ అలా రావు కదా. ఏ విత్తనాన్ని అయితే మనం భూమిలో నాటుతుంటామో అదే మన చేతికి వస్తుంది. ఆ పంటనే మనం కొయ్యాలి. అయితే ఇక్కడ వాక్యాన్ని అలంకార రూపంగా దేవుడు మన ముందు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను నువ్వు కొయ్యబోతున్నావు. మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి మన మీదకి వస్తుంది. ఈరోజు నేను థంబ్నెయిల్ కూడా అదే పెట్టాను. ఏది మనము చేస్తామో తిరిగి మన మీదకి అదే వస్తుంది. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఏది 8వ వచనం కూడా మనం ఒకసారి చూస్తే, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును,
ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని నువ్వు విత్తావనుకో, తిరిగి నీకు రివర్స్గా అదే నీకు ఎదురవుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము పాపాన్ని విత్తితే దాని ఫలితాన్ని కొయ్యాల్సి వస్తుంది. పాపము గనక మనం విత్తితే పాపము తగిన పంట మనము కొయ్యాల్సి వస్తుంది. తన శరీరమును విత్తువాడు శరీరము నుండి నాశనమును కోస్తాడు. పాపం మొదట చిన్నగా, లేకుంటే పాపం మొదట ఒక చిన్న విషయంలా కనిపించవచ్చు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అది పెరిగినప్పుడు మన జీవితాన్ని నాశనం చేస్తుంది, మన జీవితాన్ని అది పాడు చేస్తుంది. చిన్నగానే కనపడుతుంది పాపం, చాలా చిన్నగా అది ఎంటర్ అవుతుంది. కానీ దాని చివరి దశ ఎలాగుంటుందంటే నేను నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది, పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒకసారి దావీదు విషయాన్ని మనం గమనిస్తే, దావీదు విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, చాలా సింపుల్గా పాపములో పడిపోయాడు దావీదు. అంత మహారాజు అయినటువంటి దావీదు, అనేక జనాంగాన్ని నడిపిస్తున్నటువంటి దావీదు, తన చేతిలో అధికారం ఉన్నటువంటి దావీదు, ప్రజల్ని మోటివేట్ చేయాల్సినటువంటి దావీదు, దేవుని చేత అభిషేకం పొందుకున్నటువంటి దావీదు, మంచిగా దేవుడి హృదయానుసారుడైనటువంటి దావీదు చల్లవేళలా అలా మిద్దె మీదకి ఎక్కి ఒక చిన్న చూపండి, గమనించాలి, ఒక చిన్న చూపులో దావీదు పాపానికి కనెక్ట్ అయిపోయాడు. చిన్న చూపేది, అది తేలికైనటువంటి విషయం, అది పెద్ద విషయం కాదు. జస్ట్ అలా చూశాడు. ఎప్పుడైతే ఊరియా భార్యనలా దేహాన్ని తన కళ్ళతోటి ఎప్పుడైతే అలా చూశాడో, తన హృదయంలోనికి చెడు ఆలోచన వచ్చేసింది, తన హృదయంలోనికి పాపం ఎంటర్ అయిపోయింది. చూసిన ఒక సెకండ్ చూపుతోనే దావీదు యొక్క జీవితము పాపానికి బానిసత్వంగా అయిపోయింది. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దాని తాలూకా ఫలితము దావీదు ఎలా అనుభవించాడో మీ అందరికీ తెలుసు. తన కుమారుని పోగొట్టుకున్నాడు. తన కుమారులందరూ తన మీదికి శత్రుత్వ భావంతో వచ్చారు. అబ్షలోం మీరు గమనిస్తే దావీదును వెంటాడాడు. తామారుని మోహించాడు ఒక సహోదరుడు. తన సహోదరుడే తన చెల్లిని మోహించాడు. తన కుటుంబీకుల్లో శత్రుత్వ భావం పెరిగిపోయింది, పాపం ఎక్కువైపోయింది. తాను చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వల్ల దావీదు కుటుంబము దేవుడు పాపానికి అప్పచెప్పాడు. దావీదు కుటుంబాన్ని దేవుడు నాశనాన్ని చేసేశాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దావీదు చేసినటువంటి ఆ పొరపాటు తగిన ఫలితము దావీదు కోసాడు, దావీదు అనుభవించాడు. మీరు గమనిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు పాపానికి అడిక్ట్ అయిపోయాడు. ఆ ఒక్క చిన్న చూపు వల్ల నరహత్య చేశాడు. నమ్మకంగా ఉండాల్సినటువంటి దావీదు దారి తప్పాడు. ఎందుకు అలా అయిపోయాడని కనుక మనం ఆలోచిస్తే, తనలోనికి తను ఏమి విత్తాడు? తను పాపాన్ని విత్తాడు. పాపానికి తాలూకు ఫలితము శాపాన్ని అనుభవించాడు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకసారి గుర్తుపట్టుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఏమి విత్తుతున్నావు? ఏది విత్తుతావో దానినే కోస్తావు అంటుంది వాక్యం. ఒక మనిషి ఎడల నువ్వు ప్రేమను చూపిస్తే ప్రేమ అనే పంటను కోస్తావు. ఒక మనిషిని నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఒక సహోదరిని నువ్వు నిజంగా ప్రేమానురాగాలు కనపరిస్తే, తిరిగి నువ్వు ఆ ప్రేమానురాగాలనే పంటనే కోస్తావు. లేక ఆ మనిషిని నువ్వు పాడు చేయాలని చూస్తే, ఆ మనిషి ఎడలను తప్పు భావంతో గనక ముందుకు వెళితే, వాక్యం బట్టి మనకు నేర్పిస్తుంది ఏంటయ్యా అంటే, నువ్వు కూడా పొరపాటు పడతావు, నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఒక వ్యక్తి ఎడల నువ్వు ఎలాంటి కుట్ర పడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. ఒక వ్యక్తి ఎడల నీ హృదయంలో ఆ వ్యక్తి మీద ఎలాంటి భావంతో ఉన్నావో ఒకసారి ఈరోజు చెక్ చేసుకో. ఏమి విత్తుతావో దానినే కోస్తావు. మంచిని విత్తితే మంచినే కోస్తావు, ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తావు, సహాయాన్ని విత్తితే సహాయాన్నే పొందుకుంటావు. లేదు అలా కాదనుకుంటూ
నువ్వు నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఎదుటి వ్యక్తి ఎడల శత్రుత్వభావంతో ఉన్నావనుకో, నువ్వు కూడా అదే శత్రుభావంలోనికి వెళ్ళిపోతావు. నీ మీదకి కూడా శత్రువులు వస్తారు. అలా కాకుండా నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమించే వారిని దేవుడు తయారు చేస్తాడు. నీ కుటుంబంలోనైనా, లేకుంటే నీ ఎక్కడైతే నువ్వు తిరుగుతున్నావో అక్కడ కూడా నువ్వు మంచిగానే ప్రవర్తించాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని వెంబడిస్తున్న బిడ్డలు ఎలా ఉంటుందంటే వాళ్ళ బ్రతుకు, వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తారండి. ఎదుటి వ్యక్తి ఎడల కనికరం చూపిస్తారు. అందుకని మీరు గమనిస్తే వారి ఎడల కూడా జీవితంలో దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఏం విత్తారు? ఎదుటి వ్యక్తి ఎడల ప్రేమను విత్తారు, ఎదుటి వ్యక్తి ఎడల కనికరాన్ని విత్తారు. కాబట్టి వారి కష్టకాలంలో, వారి లేమి సమయంలో దేవుడు వారి ఎడల కనికరాన్ని చూపిస్తాడు, ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, వారికి సహాయాన్ని అందిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తికి చేసినటువంటి సహాయం వారు మర్చిపోవచ్చుగాక, అయితే నువ్వు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ వ్యక్తి ఎందుకు మర్చిపోయాడో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం మీ పక్షాన సహాయాన్ని చేస్తాడు. అయితే నువ్వు విత్తేది మంచిదే ఉండాలి, నువ్వు చేసేది మంచి క్రియ అయి ఉండాలి. దావీదుల క్రియ మంచిది కాదండి. దావీదు తీసుకున్న నిర్ణయము సరైనది కాదు. దావీదు చేసుకున్నటువంటి ఆ మార్గము దేవునికి నచ్చలేదు. అందుకనే దావీదు నరహత్య చేయిస్తే వారి కుటుంబంలో పిల్లవాడు చనిపోయాడు. దావీదు పాపం చేస్తే తన కుటుంబంలో తన కుమారుడే పాపాన్ని చేశాడు. గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏం విత్తున్నావో ఒకసారి సరి చేసుకొని, ప్రవర్తనని సరి చూసుకొని, యొక్క ప్రవర్తనని ఒకసారి ఈరోజు దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. ఒకసారి ఆలోచించుకో. పాపం మొదట చిన్నగా కనిపించవచ్చు, కానీ అది పెరిగినప్పుడు మన జీవితాన్ని నాశనం చేస్తుంది. దావీదు జీవితం కూడా ఎలా నాశనం అయిపోయిందో ఈరోజు మనం గమనిస్తున్నాం. చాలా చక్కటి వాడు, చాలా మంచివాడు, దేవుడు హృదయానుసారుడు, దేవునికి దగ్గరగా జీవించిన వాడు, దేవుడికి నచ్చినట్లుగా బ్రతికినవాడు. అయితే ఒక చిన్న చూపు వల్ల, ఒక చిన్న కోరిక వల్ల, ఒక చిన్న ఆలోచన వల్ల తన కుటుంబంని ఎలా పతనం చేసుకున్నాడో మనం గమనిస్తున్నాం. నువ్వు మంచిది చేస్తే నువ్వు మంచిని కోస్తావు. అంటే ఇక్కడ రాయబడి ఉంది 8వ వచనంలో మనం ఏం చూసాము అంటే, శరీరమును బట్టి, అంటే శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటకోయను. క్షయమను పంటకోను. క్షయం అంటే ఆ పంట పనికి రాదు, ఆ పంట దేనికి పనికిరా. ఎవరైనా పిచ్చి పంటను కోస్తారా అండి? ఒక మంచి విత్తనాలు విత్తి చెడిపోయిన పంటను ఎవరైనా కోయాలనుకుంటారా? పాడైపోయిన పంటను ఎవరు కోయరు. క్షయము అంటే అది చెడిపోయిన పంట. చెడిపోయిన పంట ఎవరికి అవసరము లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అంటే నువ్వు పాపాన్ని విత్తితే పాపము నిన్ను విత్తుతుంది, పాపం నిన్ను శాపంగా నిన్ను పట్టుకుంటుంది, పాపము నిన్ను పతనానికి తీసుకుని వెళ్తుంది, పాపము నిన్ను పాతాళానికి పట్టుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు శరీరేచ్ఛల నుండి పారిపో అంటుంది వాక్యం. నీ శరీరంలో లేగుతున్న కోరికల నుంచి నువ్వు తప్పించుకుని పారిపో అని ఉంది వాక్యం తిమోతి పత్రికలో. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు ఆ క్షణం పక్కకి వెళ్ళిపోయి ఉంటే బాగుండు. దావీదు ఆ క్షణం తన వెనక్కి తీసుకుని తన మార్గాన్ని మరలించుకుని ఉంటే బాగుండు. కానీ బానిసైపోయాడు, ఆకర్షితుడైపోయాడు, మోహించాడు, తనతో స్నేహించాడు, వ్యభిచారం చేశాడు, తప్పు మార్గంలో ప్రయాణించాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే పాపాన్ని విత్తిన దావీదు పాపము తగ్గ పంటని కోశాడు, దాని తాలూకు మరణాన్ని చూశాడు, తన కుటుంబంలో శాపాన్ని చూశాడు దావీదు. అయితే 51వ కీర్తనలో మనం గమనిస్తే ఎంత పశ్చాత్తాపపడ్డాడండి దావీదు, ఎంత వేడుకున్నాడు దావీదు దేవుణ్ణి, ఎంత దుఃఖించాడు దావీదు. అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దని అడిగాడు. అంటే మనం పాపము చేస్తే, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు చెడు మార్గంలో ప్రయాణం చేస్తే ఆత్మ దుఃఖపడుతుంది, ఆత్మ కన్నీరు గారుస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అని ఉంది వాక్యములో. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరుడు, వాక్యం వింటున్న నీవైనా నేనైనా మన దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన చూపులు, మన మాటలు, మన ప్రవర్తన సమస్తము
పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దావీదు దేహమంతా బాగానే ఉంది, కానీ చూపు వల్ల దేహమంతా అపవిత్రమైపోయింది. గమనించుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మను బట్టు విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమన ఫలము పొందుతాడు. నిత్య జీవమను పంట కోయును. ఆత్మను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును కోయును. అంటే మనము ఏం విత్తుతున్నాము? ఆత్మకు తగ్గట్టుగా విత్తాలి. ఆత్మకు తగ్గట్టుగా విత్తడం అంటే మొట్టమొదటిగా మన ప్రార్థనను విత్తాలి. ఆత్మానుసారుడుగా నడిచేవాడు ఎలాగుంటాడు అంటే ప్రార్థన పరుడుగా ఉంటాడు. ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నువ్వు నిజముగా ఆత్మచేత నడిపించే దానివైతే నువ్వు మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. నీలో ప్రార్థన అనే విత్తనం ఉండాలి. నువ్వు ప్రార్థన అనే విత్తనం విత్తాలి. నువ్వు ప్రార్థన అనే విత్తనము విత్తితే నువ్వు చేసిన ప్రార్థనకు తగ్గ ఫలితాన్ని నువ్వు కోస్తావు. ప్రార్థనకు తగ్గ సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. అయితే నువ్వు గనక యథార్థవర్తుడివై గనక హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయముగా నువ్వు మంచి పంటను కోస్తావు. ఎందుకంటే నువ్వు ఏ విత్తనం విత్తావు అంటే ప్రార్థన అనే విత్తనం విత్తావు. దేవుని వాక్యం అనే విత్తనం విత్తాలి. ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వాళ్ళందరూ మొట్టమొదటిగా ప్రార్థన అనే విత్తనం విత్తుతారు. వాక్యం అనే విత్తనం విత్తుతారు. అంటే వాక్యాన్ని దినదినము చదువుతూ ఉంటారు, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారు, వాక్య ప్రకారము వారి జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంటారు. ఇంకేం విత్తాలి? ప్రేమను విత్తాలి, ఇంకా క్షమను విత్తాలి, ఇంకా పరిశుద్ధ జీవితాన్ని విత్తాలి. అందుకని రాయించాడు దేవుడు, ఆత్మను బట్టి విత్తువాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు ప్రేమను కనపరుస్తూ ఉంటే, నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉంటే, నువ్వు అందరినీ క్షమిస్తూ ఉంటే నువ్వు నిత్య జీవం అనే పంటను కోస్తావు. నిత్య జీవం అనే పంటను కోస్తావు. ఎందుకంటే ఆత్మ ఎలాగైతే నడిపిస్తుడో అలా నువ్వు నడుచుకోగలిగితే నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలుగుతావు. అందుకని అన్నాడు దేవుడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని యొద్దకు చేర్చబడతారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించుకో. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమి విత్తుతున్నావు నువ్వు? ఎలాంటి ప్రవర్తనను విత్తుతున్నావు నువ్వు? ఎలాంటి గుణగణాలు ఉన్నాయి నీలో? పక్కవాడి ఎడల ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు నీవు? ఎదుటి వ్యక్తి ఎడల ఎలాంటి ప్రేమను కనపరుస్తున్నావు నీవు? ఎదుటి వ్యక్తిని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు నీవు? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా మాట్లాడితే నువ్వు ఎలాంటి విత్తనం విత్తుతున్నావో దేవునికి తెలుసు. నువ్వు సరైన విత్తనం విత్తుతున్నావా లేకపోతే పాడైపోయిన విత్తనాన్ని విత్తుతున్నావో దేవునికి తెలుసు. ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఎందుకు పలకరిస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఎందుకు సహాయాన్ని చేస్తున్నావో కూడా దేవునికి తెలుసు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే ఆలోచించుకో, మనం పక్కవాడిని ఎలా ప్రేమిస్తున్నాము, ఎలాంటి మాటలతో మనం మాట్లాడుతున్నాము, ఎలా పక్కవాడిని మనము చూసుకుంటున్నాము అనేది దేవుడు చూస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ పక్కోడిని నువ్వు నాశనం చేయాలనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. పక్కవాడిని పాడు చేయాలనుకుంటే నువ్వే పాడైపోతావు. వాక్యములో ఉంది, తాను తీసుకున్న గోతిలో తానే పడును. ఎవరెవరి కోసం ఎలాంటి స్కెచ్లు వేస్తున్నావో, ఎవరి మీద ఎలాంటి పగను పెట్టుకుని ఉన్నావో, ఎవరి కోసము ఎన్ని గుంతలు దవ్వుతున్నావో, ఎవరిని ఎలా నాశనం చేయాలని ప్లాన్లు వేస్తున్నావో జాగ్రత్త. ఒకరోజు అదే గుంటలను పడబోతున్నావు. ఒకరోజు అదే నాశనానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఒకరోజు నువ్వు ఏ ప్లాన్ అయితే వేసుకున్నావో తిరిగి నువ్వు అదే ప్లాన్ ప్రకారం నీ జీవితాన్ని ముగిసిపోతున్నావు. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. ఏ ప్రేమనైతే చూపిస్తావో ఆ ప్రేమనే నువ్వు పొందుకుంటావు. అందుకనే మనము మనుష్యులతో జాగ్రత్తగా ఉండాలనుంది వాక్యం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం.
దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం దేవుని వేడుకోవాలి. మనం మనుష్యుల సాయం కోసం మనం చూడకూడదండి. మనుష్యుల ప్రేమను కోసం మనము నమ్మకం పెట్టుకోకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే ఈరోజు ఎలా ఉంది నీ జీవితం? ఏం విత్తుతున్నావు? ఏం విత్తాలనుకుంటున్నావు? ఏమి విత్తబోతున్నావు? ఒకసారి సరిచూసుకో. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. కీర్తన గ్రంథంలో ఒక మాటను చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మాటను చూద్దాం మనం. 126వ కీర్తన, 126వ కీర్తనను చూద్దాం ఒకసారి. 126వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. 126వ కీర్తన 5వ వచనం. ఏమనుందంటే వాక్యం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఏమంటుందండి వాక్యం? ఎవరైతే కన్నీళ్లు విడుచుచు విత్తువారు, ఎవరైతే తమ బాధతో, తమ ఇబ్బందులతో, తమ పడుతున్నటువంటి కష్టాన్ని బట్టి మోకరించి దేవుని ఎదుటకు వెళ్ళి కన్నీరు విడుచుచూ విత్తుతారో ఆ కన్నీళ్లకు తగ్గ ఫలితం ఏం కోస్తారంట? సంతోషగానముతో పంట కోతురు. సంతోషగానముతో పంట కోస్తారు. ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు, ఈరోజు నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, ఈరోజు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నువ్వు దుఃఖిస్తూ ఉండవచ్చు. నీ సమస్యను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏడుస్తుండొచ్చు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఏ నరుడు నీకు సహాయం చేయకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న వాళ్ళని నిన్ను మోసం చేసి ఉండవచ్చు. అయితే ఒకరున్నారు, దేవాది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏడుస్తున్న నీ ఏడుపు, ఏదైతే ఏడుస్తున్నావో, ఏ విత్తనాన్ని అయితే ఏడుస్తూ నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఒకరోజు నువ్వు సంతోషగానముతో పంట కోస్తావంటండి. దేవుడు అంటున్నాడు మాట, సంతోషగానముతో పంట కోసెదరు. నువ్వు కారుస్తున్న కన్నీరు వృధాగా పోదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఏ విషయాన్ని బట్టి ఏడుస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కారుస్తున్న కన్నీరు వృధాగా పోవట్లేదంట. నువ్వు పడుతున్న బాధను దేవుడు చూస్తున్నాడు, నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందిని దేవుడు చూస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, నువ్వు సంతోషగానముతో నీ పంటను నువ్వు కొయ్యబోతున్నావు. బాధపడొద్దు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ దుఃఖ దినములు సమాప్తమగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావు? నువ్వు దుఃఖిస్తున్నావు, కరెక్టే, బాగానే ఉంది. నువ్వు వేదన పడుతున్నావు, బాగానే ఉంది. నువ్వు కన్నీరు గారుస్తున్నావు, బాగానే ఉంది. దేవుడు ఇంకా నాకు సహాయం చేయట్లేదు నువ్వు ఆలోచిస్తున్నావు, బాగానే ఉంది. అయితే దేవుడు ఆలస్యమైనప్పటికీ నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఒకటే ఆలోచించాలి, దేవా ఈరోజు నేను దుఃఖిస్తున్నాను, దేవా ఈరోజు నేను బాధపడుతూ ఏడుస్తూ అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజు రాబోతుంది, నేను సంతోషగానముతో పంట కోయబోతున్నాను, అందును బట్టి నీకు స్తుతులు దేవా అని మనం చెప్పగలగాలి. నిజంగా అండి, ఒకరోజు మారుస్తాడు దేవుడు. ఒకరోజు మనల్ని సంతోషగానంగా మార్చబోతున్నాడు మన తండ్రి. కనుక నీ కన్నీరు నేను చూస్తున్నా అంటున్నాడు దేవుడు. ప్రతి బొట్టుకు లెక్క చెప్తాడంటండి దేవుడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరుకి ఒకరోజు లెక్క చెప్తాడు. అయితే నువ్వు అనుకున్న వెంటనే అది జరగకపోవచ్చు, నువ్వు అనుకున్న వెంటనే అది తీరకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు దాన్ని సంతోషగానంగా చేసినప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు. అందుకనే ఈరోజు నువ్వు కన్నీరు అనే విత్తనం విత్తుతున్నావు, బాగానే ఉంది. తర్వాత నువ్వు సంతోషమనే పంటను కొయ్యబోతున్నావు. ఇంకా నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇంకా ఏం చేయాలి మనము అంటే, మనం ఏం చేస్తామో అదే మనకి వస్తుంది. నువ్వు ప్రేమను చూపిస్తే ప్రేమనే నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు పగని చూపిస్తే పగే వచ్చింది నీ మీదికి. నువ్వు శత్రుత్వం చూపిస్తే శత్రువే వస్తాడు నీ మీదికి. నువ్వు గర్వం చూపిస్తే నాశనమే వస్తుంది నీ మీదికి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నమ్ముకున్న నీవు, దేవుని వెంబడిస్తున్న నీవు, ఇంకా నీ హృదయంలో ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివన్నీ పెట్టుకొని నువ్వు మందిరానికి వచ్చి బలలో పాలు పంపులు పొందితే అది దేవునికి నచ్చదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడమన్నాడు దేవుడు. కనుక నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నప్పుడు ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి.
ఈ వారమంతటిలో అయ్యా నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు, ఎవరి ఎడలైనా నేను తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను మన్నించు, నేను ఎవరి ఎడల ఏదైనా తప్పుగా చేసి ఉంటే నన్ను క్షమించు దేవా అని మనం ప్రార్థన చేసుకోవాలండి. అలా చేసుకుని నువ్వు మందిరానికి రావాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, పాపాన్ని విత్తితే పాపానికి తగ్గ ఫలితాన్ని నువ్వు కోస్తావు ఒకరోజు. రెండవదిగా నువ్వు కన్నీరు విత్తితే కన్నీరుకు తగ్గ ఫలితం నువ్వు సంతోష గానముతో పంట కోస్తావు. మూడవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండములో అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాటను చూద్దాం మనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఏంటండి ఈ నాలుకలో ఏముందంట? జీవ మరణములు నాలుక వశము గలవు. జీవ మరణములు. నువ్వు మాట్లాడే మాటలో ఎంత పవర్ ఉందో చూడండి ఒకసారి. నువ్వు మాట్లాడుతున్న మాటకి ఎంత శక్తి ఉందో ఒకసారి గమనించుకో. జీవ మరణములు. నీ మాట ద్వారా ఒకరిని బ్రతికించవచ్చు, నీ మాట ద్వారా ఒకరికి ఆదరణ లేకుంటే ఓదార్పు కలిగిన మాటలు మాట్లాడవచ్చు. అందుకని ఒక చోటు ఉంటుంది, కృతజ్ఞత వచనమే మీరు పలుకుడి. అంటే మన మాటలు అవతల వ్యక్తిని ఆదరించాలి. నువ్వు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి ఓదార్పునివ్వాలి. జీవ మరణములు. నీ మాట వలనే ఒకరిని నువ్వు కాపాడగలుగుతావు, నీ మాట వలనే ఒకరిని నువ్వు పోగొట్టుకోగలుగుతావు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. చూడండి, కొంతమంది నవ్వుతూనే ఉంటారు, అప్పటికప్పుడు బాగానే ఉంటారు. ఏదైనా అనరాని మాట అన్నప్పుడు వారు ఎలా మూతి ముడుచుకుని ఉండిపోతారు. ఎందుకు? ఆ మాట వాళ్ళకి తీసుకోలేరు ఆ మాటని. అందుకనే మనం మాట్లాడే మాట చాలా మృదువుగా ఉండాలి, చాలా ప్రేమగా ఉండాలి. లేకపోతే మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మత్తయి సువార్తలో ఉన్న మాట, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 అనుకుంటా. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. దానికి బదులు ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఉండితే మంచిదండి. నాకు తెలిసి అవసరం ఉంటే మాట్లాడాలి, క్షేమకరమైన మాటలు మాట్లాడాలి. నీ మాట వింటే అవతలి వ్యక్తికి ఓదార్పు కలుగుతుందంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పరామర్శించి మాట్లాడాలి. అంతేగాని అపహాస్యం చేయకూడదు, వ్యసనపరుడుగా మాట్లాడకూడదు. వాక్యం ఏమంటుంది? కీర్తన గ్రంథంలో అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దంటుంది, పాపుల మార్గంలో నిలవద్దంటుంది. ఆ ప్రియమైన సహోదరి సహోదరుడా, అపహాసకులు వాళ్ళకి ఏం పని ఉండదు. ఇంకా వారి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అవతలి వ్యక్తిని దిగజార్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని వెంబడిస్తున్న వాళ్ళే, దేవుని సన్నిధానంలో దేవుని విడిచిపెట్టకుండా ప్రతినిత్యం అంటుకట్టుకున్నా ఉన్నవారే వాళ్ళు. అయితే వారి మాటలు ఎలా ఉంటాయంటే పక్క వారిని కించపరిచే విధముగా ఉంటాయి. మనుష్యు ముందు ఒక మాట, మనుష్యుడు వెళ్ళిపోయినాక ఒక మాట. ఆ మనుష్యుడు దగ్గర ఉన్నప్పుడేమో ప్రేమగా మాట్లాడతారు, ఆ మనిషి గురించి చాలా నీతిగా మాట్లాడతారు. అయితే ఆ మనిషి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారండి. అలాంటి వారు క్రైస్తవులో లేకపోలేదు. అయితే వారందరిని బట్టి దేవుడు వినడా అండి? నువ్వు మాట్లాడే మాట దేవుడు చూడడా? నువ్వు మాట్లాడే మాటలు గాలిపోతున్నాయి అనుకుంటున్నావేమో. జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఆయన చెవులుండియు విననివాడు కాదు, ప్రతి మాట వింటాడు, మాటకు తగ్గ ఫలితం నీకు ఇస్తాడు. నువ్వు ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడావు, బాగానే ఉంది. ఆ వ్యక్తి గురించి నువ్వు అపహాస్యం చేసావు, బాగానే ఉంది. ఆ వ్యక్తిని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడావు, బాగానే ఉంది. అయితే దానికి తగ్గ పంటను నువ్వు కోస్తావు, దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. మనుష్యుడు ముందు ఒక మాట,
మనుష్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవుడు అందుకే రాయించాడు ఆ మాట. కరెక్ట్గా ఉందనుకో మాట్లాడు, కరెక్ట్ అయిన మాట కాదనుకో మాట్లాడకుండా మౌనంగా ఉండు, తప్పులేదు దాంట్లో. అంతేగాని నీ కాలక్షేపం కోసం, నీ టైం పాస్ చేయడం కోసం అవతలి వ్యక్తిని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడొద్దు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అయితే ఒక మాట నేను చెప్పగలుగుతాను, నువ్వు నలుగురిలో ఒక వ్యక్తిని నువ్వు అవహేళనగా మాట్లాడితే 40 మంది ముందు నిన్ను ఏమి లేనివాడిగా మాట్లాడిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో ఈ మాట. నలుగురి ముందు నువ్వు ఒక వ్యక్తిని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే 40 మంది ముందు నిన్ను దేవుడు కించపరిచే విధంగా చేస్తాడు. అపహాస్యం చేసేవాడి ఎడల నేను అపహాస్యకుడిని అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన. దేవుని వెంబడిస్తున్న మనము అపహాస్యకుల చోట మనం నిలవకూడదు, వాళ్ళ మధ్యలో అసలు కూర్చోకూడదండి, వాళ్ళ మధ్యలో అసలు టైం పాస్ చేయకూడదు. మనము దేవుని గురించి మాట్లాడాలి, కుటుంబం గురించి మాట్లాడాలి, కుటుంబ ఆత్మీయ స్థితి ఎలాగుందో వాటి గురించి మాట్లాడాలి, నీకున్న ఇబ్బందుల గురించి మాట్లాడాలి, నీకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి మాట్లాడాలి తప్ప అపహాస్యం గురించి మాట్లాడకూడదు. నవ్వులు పాలు చేసే విధంగా మన మాటలు ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏది విత్తుతావో దాని పంటనే కోస్తావు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం అండి. ఎలా చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తికి నువ్వు ప్రేమ కనపరిచి మంచి మాటలు చూపించి ఆ వ్యక్తిని పంపించావనుకో, ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత పలానా సహోదరుడు నా గురించి ఎంత చక్కగా మాట్లాడాడని తన కుటుంబీకులకు చెప్పినప్పుడు, ఆ కుటుంబీకులు నీ గురించి మంచిగా మాట్లాడుకున్నప్పుడు నిన్ను బట్టి దేవునికి మహిమ, నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన గురించి నలుగురు మంచిగా మాట్లాడుకోవాలన్నాడు దేవుడు. మీ మీ వెలుగు మనుష్యుల ఎడల ప్రకాశింపనీయుడు అని ఉంది మత్తయి సువార్తలో. అంటే నలుగురు నిన్ను చూసి దేవుని మహిమపరిచే విధముగా నీ మాటలు ఉండాలి. నలుగురు నిన్ను చూసి దేవుణ్ణి కొనియాడే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. నిన్ను చూసినప్పుడు పరమందున్న దేవుడు గుర్తు రావాలి. నిన్ను, నీ ప్రవర్తన, నీ వ్యక్తిగత విషయాలు చూసినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి నలుగురు. అట్టి రీతిగా నీ ప్రవర్తనను కాపాడుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మనల్ని చూసినప్పుడు దేవుడు మహిమ పొందాలి. సో మొట్టమొదటిగా మనము పాపాన్ని విధితే పాపానికి తగ్గ ఫలితము నువ్వు అనుభవిస్తావు. రెండవదిగా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు విత్తిన కన్నీరికి తగ్గ ఫలితము సంతోషగానం అనే పంటను కోస్తావు. మూడవదిగా నువ్వు మంచి మాటలు మాట్లాడితే, నువ్వు మంచి విత్తనాలను విత్తే దేవుడు దానికి తగ్గ ఫలితాన్ని నీకు ఇస్తాడు. జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి కాబట్టి నువ్వు పక్కవాడిని మంచి మాటలే మాట్లాడే విత్తనాలు విత్తాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇంకేముంది, కుటుంబం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కుటుంబం గురించి దేవుడు ఒక మాటను రాయించాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు అక్కడ ఏమనుందంటే వాక్యము 6వ వచనాన్ని చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసము చేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఏమంటున్నాడంటే దేవుడు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కుటుంబం గురించి మాట్లాడుతూ దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడాలు, నేను పెట్టినటువంటి ఆజ్ఞలు, నేను పెట్టినటువంటి ఏవైతే మంచి కార్యాలు ఉన్నాయో వాటన్నిటినీ ఎవరికి చెప్పమంటున్నాడు? నీ కుమారులకు, నీ కుమార్తెలకు వాటిని అభ్యసింపచేసి, అంటే నేర్పించాలి. తల్లిదండ్రుల బాధ్యత ఏంటయ్యా అంటే కుమారులకు కుమార్తెలకు దేవుడి గురించి తెలియపరచాలి.
దేవుని నీతిని గురించి మనము వారికి నేర్పించాలి. దేవుని ప్రేమను గురించి వారికి నేర్పించాలి. ఇదిగో దేవుడు ఇలా ఉన్నాడు, దేవుడు ఇలా చూసుకుంటాడు, దేవుడి మార్గంలో నడిస్తే ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయని మన పిల్లలకి మనము ఏం చేయాలయ్యా అంటే అభ్యసింపచేసి నేర్పించి, అంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమి విత్తుతావో దానినే కోస్తావు. నీ కుమారులకు నీ కుమార్తెలకు దేవుని గురించి నేర్పిస్తే దేవుడు వారిని పట్టుకుంటాడు, దేవుడు వారిని మలుచుకుంటాడు. నువ్వు ఏదైతే నేర్పిస్తావో వాళ్ళకి ఆ పంటనే కోస్తావు. నీ పిల్లలకి దేవుని మార్గంలో నువ్వు నడిపిస్తే వాళ్ళు దేవుని మార్గంలోనికి వస్తారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వారికి మనం నేర్పించాలంటే ముందు ఎవరు బాగుండాలి? పిల్లల్ని దేవుని బాటలో నడిపించాలి అంటే తల్లిదండ్రులు దేవుని బాటలో ఉండాలి. పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయాలంటే తల్లిదండ్రులు ముందు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. తల్లిదండ్రులు దేవుని మార్గంలో లేకుండా పిల్లల్ని నేర్పిస్తే అది సరైన పంట కొయ్యలేరు. వాక్యంలో ఒక చోటు ఉంది, పౌలు భక్తుడు మాట్లాడతాడు, అవిశ్వాసి భార్యను బట్టి, విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య పరిశుద్ధపరచబడుతుంది, విశ్వాసిగా మారుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరు, అంటే భార్య బాగలేదనుకో, బాగున్న భర్తను బట్టి భార్య మార్పు చెందుతుంది. భర్త బాగలేడనుకో, బాగున్న భార్యను బట్టి భర్త మార్పు చెందుతాడు. లేకపోతే వాళ్ళ పిల్లలు అపవిత్రులు అయిపోతారంట, వాళ్ళ పిల్లలు పాపములో పడిపోతారనుంది వాక్యములో. అయితే మొట్టమొదటిగా ఇలాంటివన్నీ మన పిల్లలకు నేర్పించాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు బాగుండాలి, కుటుంబం బాగుండాలి. అంటే కుటుంబ పెద్దయిన భర్త బాగుండాలి, కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నటువంటి భార్య బాగుండాలి. వారిరువురు బాగుండి దేవుని కట్టడాలు పిల్లలకు నేర్పిస్తే పిల్లలు బాగుపడతారు. అలాంటి పంటను కోయాలి. అలాంటి పంటని కొయ్యాలి అంటే మొట్టమొదటిగా భార్య భర్తలు విశ్వాసం అనే విత్తనాలు విత్తాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మంచి విత్తనాలు విత్తాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కుటుంబాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భార్యను మార్చుకున్నావా? నీ భర్తను మార్చుకున్నావా? పిల్లల విషయం తర్వాత చూడొచ్చు. మొట్టమొదటిగా నీ భర్తను మార్చుకో. నీ భార్య కొరకు నువ్వు కన్నీరు కార్చు. మొట్టమొదటిగా మీరిరువురు రక్షణ పొందుకున్న తర్వాత మీ పిల్లలకి దేవుని గురించి మాటలు చెప్పండి, దేవుని మాటలు వారికి తెలియపరచండి. దేవుని మార్గంలో వారిని నడిపించాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రుల బాధ్యత ఎంతో కీలకం. ఒకవేళ నువ్వు భర్తవైతే ఈ మాటలు నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భార్యను మార్చుకో. నీ భార్యని సరైన మార్గంలోనికి తీసుకురావడానికి మొట్టమొదటిగా నువ్వు కన్నీరు అనే విత్తనం విత్తు. నువ్వు కన్నీరు కార్చి మొరపెట్టు నీ భార్య కోసం. ఒకవేళ నువ్వు భార్యవైతే నీ భర్తను మార్చుకో. నీ భర్త కోసము కన్నీరు అనే విత్తనాన్ని విత్తు. ఒక రోజు రాబోతుంది, సంతోష గానముతో తగ్గ పంటను కోస్తావు. మీరిరువురు కలిసి మీ కుమారులు కుమార్తెల కోసము దేవుని సన్నిధానంలో మొరపెట్టండి. దేవుని ఆజ్ఞలు కట్టడాలు, ఆయన నియమాలు నిబంధనలన్నీ పిల్లలకు నేర్పించండి. వారిని సరైన మార్గంలో కుటుంబాన్నిలో నిలబెట్టుకోండి. మీరు అంటే మొట్టమొదటిగా భార్య భర్తలు దేవుని మార్గంలో నడవాలి. అందుకనే తల్లిదండ్రులకు చెప్తున్నాడు ఆ మాట. ఏమని చెప్తున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలన్నీ నీ హృదయంలో ఉండాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల హృదయాలు ఉండాలి దేవుని మాటలు. మేము అలా కాదండి, మొట్టమొదటిగా మా పిల్లల్ని మేము మందిరానికి పంపిస్తాము, మా పిల్లల్ని మేము దేవుని సన్నిధానంలో పెంచుతాము, మేము మాత్రం లోకంతో ఉంటామంటే దేవుడు కుదరదండి, దేవుడికి నచ్చదు అది. మొట్టమొదటిగా కుటుంబం అంతా రక్షణ పొందాలి. మీరు గమనిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా అబ్రాహాం దగ్గరికి వచ్చింది దేవుని వాక్కు. మొట్టమొదటిగా నోవాహు వద్దకు వచ్చింది దేవుని వాక్కు. నోవాహు మార్పు చెంది తన భార్యను మార్చుకున్నాడు, తన కుమారులు తన కోణాండ్రులు మార్చుకున్నాడు. అంటే రక్షణ మొట్టమొదటిగా ఒక్క వ్యక్తి దగ్గర మొదలవుతుంది, కుటుంబ పెద్ద దగ్గరకు వస్తుంది వాక్యం. కుటుంబ పెద్దల్ని మారుస్తాడు దేవుడు. మొట్టమొదటిగా నువ్వు కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత దేవుడు నీ చేతిలో పెడతాడు. నువ్వు కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. కనుక వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలా ఉంది నీ జీవితం? నీ కుమారులు బాగుపడితే చాలనుకుంటున్నావేమో.
దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వే బాగుపడాలి. నా భర్త బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నువ్వే ముందు మారాలనుకుంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా భార్య భర్తలుగా మీరే మాకు కావాలంటున్నాడు దేవుడు. పిల్లల్ని దేవుడే మార్చుకుంటాడు. అయితే ఇంత వయసు వచ్చిన నీవు మొట్టమొదటిగా నీవు మారి తర్వాత నీ పిల్లల కోసం మొరపెట్టమంటున్నాడు దేవుడు. నీ హృదయంలో ఉండాలి నా మాటలు. నీవే నీ పిల్లలకు నేర్పించాలి అవన్నీ. మొట్టమొదటిగా మీరందరూ కలిసి నా మార్గంలో నడిచి తద్వారా మీ పిల్లలు నడిపించమని దేవుడు వేడుకుంటున్నాడు ఈరోజు. కాబట్టి ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలన్నీ నీ హృదయంలో నాటుకుని పోవాలి. దేవుని దగ్గరికి రా, దేవుడు ఏం చెప్తున్నాడో విను. ఒకవేళ నువ్వు కుటుంబ పెద్ద అయితే ఈ మాటలు నీ కోసమే నా ప్రియమైన సహోదరుడా. వాక్యాన్ని తీసుకో, నీ హృదయాన్ని చేర్చుకో. నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత దేవుడు నీ చేతిలో పెట్టాడు. రక్షించుకో నీ కుటుంబాన్ని నీవే. కనుక ఏం విత్తుతున్నావు, ఏ పంటను కోయాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఈరోజు మనందరితో అడుగుతున్నాడు, ముందు మనము మారి మన పిల్లల్ని మార్చుకోవాలంట. అలాంటి విత్తనం విత్తాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏం విత్తాలి మనము? గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. ఇంకా ఏం విత్తాలి అంటే, జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏం విత్తుతున్నామో ఈరోజు ఒకసారి మనము ఆలోచించుకోవాలి. 6వ అధ్యాయము ఇంకా ఏం విత్తాలంటే 9వ వచనంలో మాట్లాడుతున్నాడు, మనము మేలు చేయుట యందు విసుకగా ఉందుము, మనము అలయక మేలు చేసితేమేమిని తగిన కాలమందు పంట కోతుము. ఏం పంట కోస్తారంటండి? మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మేలు చేయుటలో విసుకకూడదంట. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన దేవుని వెంబడించే వ్యక్తి యొక్క హృదయం ఎలాగుంటుందో తెలుసా? ఎన్నిసార్లైనా సహాయం చేస్తాడు, ఎన్నిసార్లైనా ఎదుటి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాడు, ఎన్నిసార్లైనా ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరతాడు. ఎవరయ్యా వీరంటే నిజమైన క్రైస్తవుడు. విసుకొద్దంట. ఒకసారి చేసాం కదా ప్రార్థన, ఒకసారి చేసాం కదా సహాయము, మళ్ళీ వస్తాడేంటి? ఒకసారి ఆదరించాం కదా మళ్ళీ పదే పదే మా దగ్గరికి వస్తాడేంటని మనం అనుకోకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మేలు చేయుట యందు విసుకగా ఉంటే గనక, నువ్వు ఒక వ్యక్తి కోసం నిజంగా నువ్వు కష్టపడుతూ ఉంటే, ఒక వ్యక్తి ఎడల నువ్వు నిజంగా ప్రేమను కనపరుస్తూ ఉంటే, విసుకక, ఆ మాటను గుర్తుపెట్టుకోండి, విసుకక నువ్వు మేలు చేస్తూనే ఉంటే ఒకరోజు రాబోతుంది తగిన కాలమందు. తగిన కాలమందు అంటే నువ్వు చేసేదానికి ఒక కాలం ఉంది. నువ్వు కార్చే కన్నీరుకి ఒక కాలం రాబోతుంది. నువ్వు పడుతున్న బాధకి ఒక కాలం రాబోతుంది, ముగింపుకి. తగిన కాలమందు, దేవుడు పెట్టిన కాలమందు, దేవుడు నిర్ణయించిన కాలమందు దాని పంటను కోస్తావు. ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది కోసం నువ్వు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నావో నా దేవుడు చూస్తున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే ఒక మాట చెప్తున్నాడు, నువ్వు విసుకొద్దు. నువ్వు విసుకక, అలయక, సొమ్మసిల్లక నువ్వు మేలు చేస్తూనే ఉండాలి. సంఘానికి నువ్వు మేలు చేయాలి, దైవజనులకు నువ్వు మేలు చేయాలి, నీ శత్రువునికి కూడా నువ్వు మేలు చేయాలి. ఎలాగో తెలుసా? శత్రువుకి ఎలా మేలు చేస్తాం మనము? ప్రార్థన ద్వారా. నీ శత్రువుకి నువ్వు ప్రార్థన ద్వారా మేలు చేసిన వాడివి, మేలు చేసిన దానివి అవుతావు. శత్రువు కోసం విజ్ఞాపన చేయి, శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయి. ఒకరోజు ఆ శత్రువే నీకు మిత్రుడుగా దేవుడు చేస్తాడు. ఆ శత్రువుతోనే నీకు సహాయం చేసేటట్టుగా చేస్తాడు దేవుడు. ఆ శత్రువే వచ్చి నీకు మేలు చేసిపోతాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అందుకని అంటుంది వాక్యము, మేలు చేయుట యందు విసుకకూడదండి. అసలు మనం విసుక్కోకూడదు. కొంతమంది మీరు గమనిస్తే ఊరుకునే విసుక్కుంటూ ఉంటారు, సహాయం చేయడానికి ఊరుకునే సనుగుతూ ఉంటారు. అరే మొన్న చేస్తే ఏంది ఈ వ్యక్తి మళ్ళీ వచ్చాడని గొనుగుతూ ఉంటారు. అయితే మన దగ్గర ఉన్నదంతా పోయినా, మనము నష్టపోయినా, మనము సమస్తము కోల్పోయినా, మన దగ్గర లేకపోయినా
మనం ఏం చేయాలో తెలుసా? మేలు చేయాలి. అది ఏంటండి? మా దగ్గర ఏమి లేకపోయినా మనం ఎలా మేలు చేస్తామని మీకు డౌట్ రావచ్చు. ప్రార్థన చేయొచ్చండి. ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సహాయాన్ని కోరితే మోకరించి ఆ వ్యక్తికి కావాల్సిన అవసరత గురించి నువ్వు గనక దేవునికి మొరపెడితే ఎక్కడి నుంచైనా ఆ వ్యక్తికి సహాయాన్ని పంపిస్తాడు దేవుడు. అది కూడా మేలే. ప్రార్థన కోసం విసుక్కోకూడదు. సహాయం చేసే దాంట్లో విసుక్కోకూడదు. నీ శత్రువు కోసం కూడా నువ్వు మొరపెట్టాలి. ఈ మేలును బట్టి, నువ్వు చేసే ఈ సహాయాన్ని బట్టి, నువ్వు చేసే ఈ ప్రార్థనను బట్టి, నువ్వు చూపించే ఈ మేలును బట్టి దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. నువ్వు చేసే ప్రార్థన వృధాగా పోదు. నువ్వు ఎవరి కోసమైతే మొరపెడుతున్నావో అది వృధాగా పోదు. ఒక కాలం రాబోతుంది, తగిన కాలమందు పంట కోస్తావు. నీ శత్రువు కోసం నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీ మిత్రుల కోసం నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీ కుటుంబీకుల కోసం నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు చేసిన ప్రార్థన నా దేవుడు విన్నాడు. ఒక రోజు రాబోతుంది, వారిని మార్చినప్పుడు నీకే అది అద్భుతంగా కనపడుతుంది. నువ్వే వండర్ అయిపోతావు, నా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు అని. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో తగిన పంటను నువ్వు కోస్తావు. మీరు చేస్తున్న ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోవచ్చు. మీరు చేస్తున్న సేవకు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. మీరు చేస్తున్న మంచి పనికి వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, అప్పుడు వీటన్నిటికీ సమాధానము సంతోషగానముతో పంట కోసినప్పుడు ఆ రుచిని నువ్వు అనుభవిస్తావు. ఆ సమయాన్ని దేవుడు నీకు చూపిస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే మనం ఈరోజు చూస్తూ వస్తున్నాము, మొట్టమొదటిగా పాపం అనే విత్తనం విత్తితే నాశనం అనే పంటను కోస్తాం. రెండవదిగా కన్నీరు అనే విత్తనం విత్తితే సంతోషగానం అనే పంటను కోస్తాం. మూడవదిగా మన నోటితో మంచి మాటలు అనే విత్తనం విత్తితే నలుగురిని కాపాడుకుంటాం. నాలుగవదిగా తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలకి దేవుని మాటలు ప్రకటిస్తే పెద్దవారైనప్పుడు వారు దాంట్లో నుంచి తొలగిపోకుండా మంచిగా విశ్వాసలోకి వస్తారు. వాళ్ళు మంచి విత్తనాలు మనం విత్తాలి. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్నా నీవేనా నేనైనా ఎలాంటి విత్తనాన్ని విత్తుతున్నాము? ఎందుకంటే విత్తనం గురించి మనం ఆలోచిస్తే విత్తనము వెంటనే పంట వస్తుందా అండి? ఎందుకు తగిన కాలం మంది దేవుడు రాయించాడో తెలుసా? ఎందుకు విసుకొద్దు అంటున్నాడు తెలుసా? ఎందుకు అలసిపోవద్దు అంటున్నాడు దేవుడు తెలుసా? ఒక రైతు ఒక విత్తనాన్ని విత్తినప్పుడు ఈరోజు విత్తనాన్ని విత్తి రేపే పంట కోయగలుగుతాడా? దానికి తగిన కాలం ఒకటి ఉంది. ఆ కాలం అప్పుడే అది విత్తనం ఫలిస్తుంది, పెద్దగా అవుతుంది, వృక్షం అవుతుంది, చెట్టు అవుతుంది, ఫలం వస్తుంది. తగిన కాలమందు అది ఫలం ఇస్తుంది. అందుకనే మీరు గమనిస్తే విత్తనం వేసినమ్మటే పంట దొరకదు కదా. అలాగే నువ్వు ప్రార్థన చేసినమ్మటే నీకు సహాయం దొరకపోవచ్చు. అలాగే ఎదుటి వ్యక్తికి నువ్వు చేసిన మేలును బట్టి నీకు వెంటనే సహాయం నీకు దొరకపోవచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, నువ్వు చేసింది ఏది వృధాగా పోదంటున్నాడు దేవుడు. నువ్వు చేసింది ఏది వేస్ట్ కాలేదు. అది దేవుడు తగిన కాలమందు ఫలం ఇస్తాడు. అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. అదొకటే మనం నేర్చుకోవాలి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్న నీవైనా నేనైనా దేన్ని విత్తుతున్నాము? ఏం విత్తుతున్నాము? అసలు ఏం విత్తుతున్నాము? ఏం ఆశించి మనం ముందుకు కొనసాగుతున్నాము? ప్రేమను విత్తుతున్నామా? పగను విత్తుతున్నామా? మంచిని విత్తుతున్నామా? చెడును విత్తుతున్నామా? ఆలోచించు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈరోజు ఇన్ని మాటలు వినగలిగి ఉన్నాము అంటే దేవుడు నీ ఎడల నా ఎడల చూపిస్తున్నటువంటి కృపను ఒకసారి గుర్తుపట్టు. దేవుడు అంటున్నాడు ఈరోజు, ఏం మాట్లాడనై ఉన్నాడు అంటే దేవుడు, నువ్వు మంచి చేస్తే నేను నీకు మంచి చేస్తా. నువ్వు ఎదుటి వ్యక్తికి సహాయాన్ని చేస్తే నేను నీకు సహాయం చేస్తా. నువ్వు ఎదుటి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే నేను నీకు సహాయాన్ని పంపిస్తా. అలాగ ఉండాలంటున్నాడండి దేవుడు. మనం విసుకొద్దు, అలయొద్దు, సొమ్మసిల్లొద్దు, నీరసించొద్దు. దేవుని కోసం మనము మంచి విత్తనం విత్తేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నాశనాన్ని మనం కోరుకోకూడదండి. పక్కవాడిని నాశనమైపోవాలని ఎప్పుడు కోరకూడదు. ఎందుకంటే
నువ్వు విత్తేది నాశనం కాబట్టి నువ్వు తీసుకున్న గోతులోనే నువ్వే పడతావు. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఎలాగుండాలి అంటే శత్రువుని కూడా ప్రేమించాలి. రెండు అందరూ చేస్తారండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు రెండు అందరూ చేస్తారు. ఏంటయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించమంటే అందరు దేవుణ్ణి ప్రేమిస్తారు, చక్కగా ప్రేమిస్తారు. నేను దేవుణ్ణి చాలా బాగా ప్రేమిస్తున్నానండి అని చెప్తారు. దేవుని నమ్ముకున్న బిడ్డలే, బాప్తిసం తీసుకున్న బిడ్డలే, ప్రభు బలలో చేయి వేస్తున్న బిడ్డలే దేవుని నేను చాలా గొప్పగా ప్రేమిస్తున్నానండి అంటారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే అబ్బో నేను ప్రేమిస్తున్నానండి, నా పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నానండి అంటారు. బట్ మూడోదే చేయడం చాలా కష్టం. నీ శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అది ఎలాగో చాలామంది చేయరు కాబట్టే నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కనీసం అదన్నా చేయండి. నీ శత్రువును నిజంగా ప్రేమించకపోయినా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి. ఆ వ్యక్తిని మార్చమని దేవుణ్ణి అడుగు. ఆ వ్యక్తిని మారు మనసు దయచేయమని దేవుని వేడుకో. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి శత్రువు కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం ఏం విత్తుతున్నామో ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రతి ఒక్కరం తమను తాము పరిశీలించుకుందాం. నేను దేవుని వాక్యాన్ని విత్తుతున్నానా? దేవుని వాక్యాన్ని రోజు చదువుతున్నానా? దేవుని వాక్యాన్ని నేను రోజు నేర్చుకుంటున్నానా అనేది ఒకసారి ఆలోచించుకున్నా. ప్రియమైన సహోదరి సహోదరుడు, నేను ప్రేమను విత్తుతున్నానా? ప్రేమగా మాట్లాడుతున్నానా? ప్రేమను కనుపరుస్తున్నానా అని ఒకసారి, ప్రేమను విత్తుతున్నానా లేదా అని ఒకసారి పరీక్షించుకో. క్షమను విత్తుతున్నానా? నేను ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నానా? ఎదుటి వ్యక్తి నేను కనికరిస్తున్నానా? ఎదుటి వ్యక్తి ఎడల నేను జాలి చూపిస్తున్నానా? ఒకసారి ఆలోచించుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. లేక నేను కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, పాపాన్ని విత్తుతున్నానని ఒకసారి చూసుకో. ఇవన్నీ విత్తనాలండి. కోపం అనేది ఒక విత్తనం, పాపం అనేది ఒక విత్తనము, ద్వేషం అనేది ఒక విత్తనము, అసూయ అనేది ఒక విత్తనము, గర్వం అనేది ఒక విత్తనము. ఈ విత్తనాలన్నీ నీలో పెట్టుకుంటే, ఇలాంటి విత్తనాలన్నీ నీలో నాటుకుంటే గనక నువ్వు ఒకరోజు వాటికి తగ్గ ఫలితాన్ని నువ్వు కోస్తావు. వాటికి తగ్గ ఫలితాన్ని నువ్వు కొయ్యబోతున్నావు. అందుకని ఏ ఒక్కరి మీద చెడు అభిప్రాయాన్ని పెట్టుకోవద్దండి. ఏ ఒక్కరి ఎడల ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఏ ఒక్కరి ఎడల పాపంగా నువ్వు ఉండొద్దు. ఏ ఒక్కరి ఎడల నువ్వు అసూయ పడొద్దు. ఏ ఒక్కరి ఎడల నువ్వు గర్వాన్ని చూపించొద్దు. గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తా అన్నాడండి. నువ్వు గర్వం చూపిస్తే ఆ వ్యక్తిని నేను చేయకపోవచ్చు, కానీ బైబిల్లో రాయబడిన మాట, గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడంటండి. ఎంత గొప్ప మాట అండి అది. వారిని ఎదిరించి దీనులకు కృపానుగ్రహం. ఎవరైతే తగ్గించుకుని, ఎవరైతే వినయభావముతో విధేయతతో ఉంటారో వారికి దేవుని కృప ఉంటుందంట. అంటే దీనులకు కృప అనుగ్రహిస్తాడంటే ఇప్పుడు గర్విష్ఠులకు కృప ఉన్నట్ట లేనట్ట? ఆలోచించండి ఒకసారి. గర్విష్ఠుల్ని ఎదిరించి దీనులకి కృప అనుగ్రహిస్తాను అన్నాడంటే దేవుడు ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నాడు? గర్వముతో ఉన్న వారికి దేవుని కృప ఉండదు. గర్విష్ఠులకి దేవుని కృప అనుగ్రహింపబడదు. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, దేవుని కృప ఉన్న వ్యక్తికి ఏ కొదువ ఉండదు. దేవుని కృప ఉన్న వ్యక్తి మీద ఎలాంటి శత్రుత్వం ఉండదు. దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వారికి ఎటువంటి లోటు ఉండదు. అయితే గర్విష్ఠులకి లోట్లుంటాయి, గర్విష్ఠులకి కొదువులుంటాయి, గర్విష్ఠులకి లేమి ఉంటుంది. వారు చూడడానికి బాగుండొచ్చు, వారు చూడడానికి ఎంతో సుందరంగా ఉండవచ్చు, వారు చూడడానికి ఎంత రిచ్గా కనిపించవచ్చు, అయితే వారి మీద దేవుని కృప ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు, గర్విష్ఠుల్ని ఎదిరిస్తా, దీనులకి కృప అనుగ్రహిస్తా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము దీనత్వం, దీన మనసు అనే విత్తనం కూడా విత్తాలి. దీన మనసు అనే విత్తనం నీలో నాలో ఉండాలి. ప్రతి దానికి తగ్గించుకోవాలి, ప్రతి దానికి మనము లోబడాలి, ప్రతి విషయానికి మనము తగ్గించుకుని ఉండాలి. ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఓర్చుకోవాలి. కొన్నిసార్లు మనల్ని అనరాని మాటలు అంటారు, కొన్నిసార్లు మనల్ని అపహాస్యం చేస్తారు, కొన్నిసార్లు మనల్ని దూషిస్తారు, కొన్నిసార్లు మనల్ని మన కుటుంబీకులే బాధిస్తారు. అయినప్పటికీ ఏం చేయాలో తెలుసా? దీనత్వంగా ఉండాలి, దీన మనసు కలిగి నడుచుకోవాలి. యేసు ప్రభు వారిని గనక మనం గమనిస్తే, యేసయ్యని గనక మనం చూస్తే, ఆయన జీవన శైలిని గనక మనం గమనిస్తే, ఆయన గనక మనం రోల్ మోడల్గా గనక చేసుకుంటే అంతకు మించిన వేరే భాగ్యం ఉండదండి. ఆయన్ని అవమానించారు, ఆయన్ని దూషించారు, ఆయన్ని
తప్పు పట్టారు, ఆయన్ని అపహాస్యం చేశారు, నవ్వారు ఆయన్ని చూసి. ఎక్కడ కానీ ఆయన పల్లెత్తి మాట అనలేదండి. ఎందుకో తెలుసా? పేతురు పత్రికలో ఉంటుంది, అనేకులు ఆయన అడుగుజాడల్లో నడవడానికి క్రీస్తు మనకి మాదిరిగా వెళ్ళాడంటండి. అంటే ఆయన్ని చూసిన వాడు, ఆయన అడుగుజాడల్లో నడిచేవాడు ఎలాగుంటాడో తెలుసా? ఒకడు మనల్ని ఒక మాట అంటే పర్లేదు బ్రదర్ అని వెళ్ళిపోతామండి. ఒకరు మనని అపహాస్యం చేస్తుంటే తలదించుకుని వెళ్ళిపోతాం మనం. ఒకరు మనల్ని దూషిస్తూ ఉంటే పర్లేదు అనుకుని దేవునికి స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకరు మనల్ని ఏడిపిస్తూ ఉంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి దేవునికి అప్పచెప్తాం ఆ వ్యక్తిని గురించి. ఇది ఎలా నేర్చుకున్నాం మనము? ఎలా వచ్చింది మనకి? ఎలా అలవర్చుకున్నామంటే దీన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టేనండి. ఎలా అవలంబించుకున్నాము అంటే, పాపములో శాపములో కొట్టుకుపోతున్న మనల్ని ప్రభు మనల్ని పిలుచుకొని తన మార్గాల్లో మనల్ని నడిపించుకోవడానికి మారు మనసును కలిగించి, పశ్చాత్తాపాన్ని కలిగించి, రక్షణను మన చేతిలో పెట్టి బాప్తిస్మం పొందుకున్న మనము, రక్షణ కవచాన్ని ధరించిన మనము, అవి ఎవరు చేసినా అవేమి పెద్దగా మనకి తగలవు. రక్షణ కవచం ధరించుకున్న మనకి ఏమి తగలవండి. ఎవరేమనుకున్నా జస్ట్ అలా చూసి వెళ్ళిపోగలుగుతాం. ఎందుకో తెలుసా? ఆ ధైర్యాన్ని ప్రభువే మనలో పెట్టాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరో ఎందుకు నా గురించి ఒక మాట చెప్తా నేను. ఎవరైనా ఒక మాట అంటే నేను సహించనండి. ఎవరైనా ఒక మాటని అంటున్నారని తెలిసినా, ఇంకా ఆ మాట అనలేదు, వాళ్ళు అనాలనుకుంటున్నారని తెలిసినా వారి ఇంటికి వెళ్ళి మరీ తిట్టి వచ్చేవాడిని. ఎందుకంటే ఒకరు ఒక మాట అంటే పడేవాడిని కాదండి. ఎంతో మందిని దూషించాను, ఎంతో మందిని ఏడిపించాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తుని ఎరగక ముందు లోకములో ఉన్నప్పుడు అనేకుల్ని నేను దూషించాను, అనేకుల ఎడల నేను చెడుగా ప్రవర్తించాను, అనేకుల్ని కించపరిచే విధంగా నా శైలి ఉన్నది, నా మాటలు అలాగున్నాయి. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చానో, ఎప్పుడైతే ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో నేను కడగబడ్డానో, నా యందు ఇప్పుడు ప్రభువే నాలో ఉన్నాడు. కాబట్టి ఆ మాటలన్నిటినీ దేవుడు కొట్టివేసి తన రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేసి, నీతి కిరీటాన్ని నాకు ధరింపజేసి, తన రక్షణ కవచాన్ని నాకు ఇచ్చి ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఎంతమంది నన్ను దూషించినా, ఎంతమంది నన్ను ఏడిపించినా, ఎంతమంది నా గురించి తప్పుగా మాట్లాడుకున్నా, నా విత్తనం ఏంటో నాకు తెలుసు, నేను ఏం విత్తుతున్నానో నాకు తెలుసు, ఏం విత్తాలో కూడా నాకు తెలుసు. కాబట్టి ప్రభు నా పక్షాన ఉన్నాడు. కాబట్టి వారి మాటలకి, వారు చేసే హేళనకి, వారు చూపించే శత్రువు భావానికి నేను తావివ్వనండి. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన వారు ఆ రీతిగా ప్రయాణం చేస్తారు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది నువ్వు కోరుకుంటున్న నీకు ఏది శాశ్వత జీవితాన్ని ఇవ్వలేదు. నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చేది ప్రభువు. కాబట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న దేవుని దగ్గరకు మనమందరము వెళ్ళాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఈ గుడారం ఒకసారి శిథిలమైపోద్ది అంటండి ఒకరోజు. అయితే దేవుని దగ్గర మన గుడారం ఉంది. దేవుడు చేతులతో కట్టిన నిర్మించిన పరలోకం మన కొరకు ఉంది. కాబట్టి ఈ పగలు, ఈ ద్వేషాలు, ఈ స్వార్థాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు, పక్కవాడిని ఎలా నాశనం చేయాలనే ఈ యొక్క ఆలోచనలు, ఈ గర్వాలు, ఈ అసూయలు, వీటన్నిటి నుంచి మనము ఈ విత్తనాలన్నిటిని వదిలేసి ప్రేమ, సమాధానము, సాత్వికము, నీతి, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత, ఈ సత్క్రియలు, ఇలాంటి విత్తాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నానండి. ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మనల్ని ఓదార్చకపోయినా, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నా నీవైనా నేనైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏమి విత్తుతున్నాం మనం, ఎలాంటి విత్తనాలు విత్తుతున్నామో ఈరోజు ఒకసారి ప్రశ్నించుకో, స్వపరీక్ష చేసుకో, నీ హృదయాన్ని తొంగి చూసుకో, ఒకసారి ప్రార్థన చేసుకో. ఒకసారి దేవా, మంచి విత్తనాలు నేను విత్తాలి, మంచి ప్రవర్తన అనే విత్తనాన్ని నేను విత్తాలి, ప్రేమ అనే విత్తనాన్ని నేను విత్తాలి, సమాధానం అనే విత్తనాన్ని విత్తాలి, కనికరం అనే విత్తనాన్ని నేను విత్తాలి, జాలి అనే విత్తనాన్ని విత్తాలి,
పక్కవాడిని ప్రేమించే విత్తనం నేను విత్తాలనేది ఒకసారి నువ్వు ఇలా ప్రార్థన చేసుకుని ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకుని ఆ దశలో నువ్వు ప్రయాణం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ఈరోజు నేర్చుకున్న విషయాలు దయచేసి ధ్యానించుకోండి. ప్రార్థన చేసుకుంటప్పుడు దేవుణ్ణి అడగండి, అయ్యా నేను మంచి విత్తనాన్ని విత్తాలని ప్రభుని వేడుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటూ, మరి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను నమ్మి తన విలువైన సమయాన్ని నా చేతిలో పెట్టినందుకు నా తండ్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, అలాగే ఈ లైవ్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, దయచేసి ఒక విషయాన్ని గమనించండి. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో దయచేసి ఈ లైవ్ని అనేకులకు మీరు షేర్ చేయండి. మీరు లైవ్ని లైక్ చేయడం ద్వారా ఈ లైవ్ మరొకరికి చేరువవుతుంది. తద్వారా దేవుని వాక్యం వారు కూడా వినగలుగుతారు. కాబట్టి దయచేసి లైవ్ని వీక్షిస్తున్న మీరు కూడా లైవ్ని షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి వర్తమానాల్ని మీరు వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుని చిత్తమైతే మరి బుధవారం నాడు మనం అందరం కూడుకుంటాం. మరి బైబిల్ స్టడీ బుధవారం కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. అలాగే శుక్రవారం కూడా ప్రార్థన ఉంటుంది. అలాగే యథావిధిగా మరి ఆదివారం ఉంటుంది. కాబట్టి ఈ 3 దినాల కొరకు మీరు ప్రార్థన చేయండి, అనేకులకు తెలియపరచండి. కాబట్టి చివరిగా మనం ప్రార్థన చేసుకుని ఈ లైవ్ని ముగించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రూపమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నా తండ్రి, మరి ఇప్పుడు దాకా నా ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. మొట్టమొదటిగా నా తండ్రి, నా ప్రభువా మీరు పాపం అనే విత్తనాన్ని విత్తితే నాశనము కోస్తాము, నాశనం అనే పంటను కోస్తాము. అలాగే నా ప్రభువా కన్నీరు అనే విత్తనాన్ని విత్తితే సంతోషగానముతో ఒకరోజు పంటను కోస్తాము. అలాగే మా నోట్లో నుంచి నా ప్రభు మా నాలుకతో మేము పలికే మాట, మంచిగా మాటతో మేము విత్తనం విత్తితే జీవాన్ని కోస్తామంటే ఎదుటి వ్యక్తిని మేము రక్షించుకోగలుగుతాము నా తండ్రి. అలాగే 4వదిగా నా ప్రభువ మా పిల్లలకి నాయనా మీ మాటలు మేము తెలియపరచాలి. మీరు బోధించిన మాటలు, మీరు తెలియపరిచిన మాటలు మా పిల్లలకు మేము నేర్పిస్తే వారు పెద్దవారైనప్పుడు దాంట్లోంచి తొలగిపోకుండా మీ కొరకు నా ప్రభువ బ్రతికే బిడ్డలుగా వారు మారుస్తాం. కాబట్టి అలాంటి విత్తనాలు మేము విత్తాలి నా ప్రభువ. చివరిగా తండ్రి, మేలు చేయటంలో విసుగక ఉంటే తగిన కాలమందు మంచి పంటను మేము కోయబోతున్నాం. కాబట్టి అందరి ఎడల మేము మేలు చేయటంలో మేము విసుగక నా ప్రభువ, మా శత్రువు కూడా మేము ప్రార్థన చేసి మా శత్రువుని కూడా నా తండ్రి మీ వైపుకు త్రిప్పేటట్టుగా మా ప్రార్థన ఉండాలని మేము కోరుకుంటున్నాము నా తండ్రి. ఇదిగో నా ప్రభువ, మరి ఈరోజు ఎవరెవరైతే ఈ లైవ్లో ఏకీవించారో తర్వాత ఎవరైతే వీక్షించబోతున్నారో వారితో కూడా మీరే మాట్లాడమని కోరుతున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభు, మాకు తెలుసో తెలియకో ఈ లైవ్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే, ఈ లైవ్లో ఎవరైనా అనారోగ్యంతో నా తండ్రి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మంచి చక్కటి ఆరోగ్యంతో నింపమని, మీరే తాకి ముట్టి స్వస్థత పరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇంకా ఎంతమంది అయితే రక్షణలో లేరు నా ప్రభు, ఇంకా ఎంతమంది అయితే మారు మనసు లేకుండా తండ్రి ఈ లైవ్లో ఉన్నారు నా ప్రభు, అట్టి వారి హృదయాలు మీరు ప్రేరేపించండి. అటు వారికి మీరే రక్షణ దయచేయండి. అటు వారికి మీరే సంపూర్ణమైన మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకం అశాశ్వతమైనదని, శాశ్వతమైన రాజ్యం పరమందు మీ దగ్గర ఉందని గ్రహించుకునేటట్టుగా ఆ బిడ్డల్ని మార్చమని కోరుతున్నాను ప్రభా. ఈ లైవ్ని నా ప్రభా మీరు ఎటువంటి ఆటంకం లేకుండా కరెంట్ని, వాతావరణాన్ని, సౌండ్ సిస్టాన్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని నా ప్రభా ఇంతసేపు చక్కగా అద్భుతంగా జరిగించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, అదేవిధంగా నా ప్రభా ఈ లైవ్ను అనేకులు వీక్షించినట్లు సహాయం చేయండి. ఈ వర్తమానం అనేకుల దగ్గరికి మీరు తీసుకుని వెళ్ళమని కోరుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవరెవరు ఎలాంటి విత్తనాలు విత్తుతున్నారో, ఎవరెవరు ఎలాంటి విషయాలు చేస్తున్నారో దయతో జ్ఞాపకం చేసుకునండి. వారు మంచి విత్తనాలు విత్తాలి ప్రభా. ప్రేమ అనే విత్తనాన్ని విత్తాలి, సమాధానం అనే విత్తనాన్ని విత్తాలి, కనికరం అనే విత్తనాన్ని విత్తాలి. ఒకరి ఏడల ఒకరు ప్రేమానురాగాలనే విత్తనాలు విత్తేటట్టుగా మీరు మార్చమని కోరుతున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభు, ఏదైతే మేము చేస్తామో అది తిరిగి మా మీదికి వచ్చింది. కాబట్టి నా ప్రభు ప్రతి ఒక్కరూ గ్రహించుకుని
వారు మనసును మార్చుకుని వారు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్కరు ఒక తీర్మానం తీసుకొని, ఇదిగో నేను మంచి విషయాలని విత్తాలి, మంచి విషయాల కొరకు నేను తప్పించాలనే ఒక మంచి మనసుని ఈ రోజు నుంచి వారిలో పుట్టించమని కోరుతున్నాను ప్రభువా. తర్వాత వినబోయే వారితో కూడా మీరే మాట్లాడమని, తర్వాత వినబోయే వారిని కూడా మీరే చక్కటి మారు మనసు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభువా. మరి ఈ ఛానల్ నా తండ్రి అనేకుల దగ్గరికి మీరే తీసుకుని వెళ్ళమని, అనేకులు నా తండ్రి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రభువా. ఇలాంటి వర్తమానాలు నా తండ్రి మీ ద్వారా వాళ్ళందరూ వినడానికి మీరే సహాయం చేయమని కోరుతున్నాను ప్రభువా. అలాగే నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి దైవజనులు బట్టి ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాన్ని, వారి కుమారులను మన తండ్రి మీరే ఆశీర్వదించమని, మీరు వారికి ఇచ్చినటువంటి సంఘాన్ని వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే నా తండ్రి మీ దాసులకు ఇచ్చినటువంటి సంఘంలో ఉన్న సభ్యుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి కూడా ఎలాంటి అనారోగ్యం ఉన్నా తండ్రి మీరే వారిని ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాను ప్రభువా. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభువా రక్షణలోనికి తీసుకుని రమ్మని కోరుతున్నా తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించడం మీకు ఇష్టం లేదు కనుక నా ప్రభువా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే మార్చుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క హృదయాల్లో నాటుకుపోనట్లు మీరే సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. అదే విధముగా నా ప్రభువా, నా తండ్రి ఇదిగో నా ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ లైవ్లో ఉన్న బిడ్డల్ని నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని, మీ చిత్తమైతే నా తండ్రి బుధవారం బైబిల్ స్టడీ రోజున మేమందరం కలుసుకుని మీ నామాన్ని మహిమపరిచే పర్యంతం మీ కాపుదల, మీ భద్రత మా మీద ఉంచమని కోరుకుంటూ ఇదిగో లైవ్లో ఉన్న వారందరినీ మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మాకును, లైవ్లో ఉన్న బిడ్డలకుని, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘం అంతటికిని ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించునుగాక, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. లైవ్ను వీక్షించినందుకు ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తూ ఈ లైవ్ను ముగిస్తున్నానండి.